వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చి మనం హాల్లోనే టీవీ కబోర్డు ఫినిషింగ్ చేస్తామండి. చూడండి, చాలా బాగుంటుందండి కబోర్డు. ఇదంతా తయారైన తర్వాత మొత్తం చాలా బాగా వస్తుందండి. ఇది టీవీ కబోర్డు మీరు చూడండి. అయిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇది చేతి కూడా చూపిస్తుంటాను, ఏ బల చేసిన కూడా మీకు చెప్తానండి. చూడండి, కూడా చూడండి, పైబడి చేస్తున్నామే మనం. చూడండి, పొడుగుంటే మనం కొద్దిగా ఒండ్రు వేసుకోవాలండి. బాగా పొడుగుని నీళ్ళు వేసుకోవాలి. మీడియం ఉందండి, తడుపున్నాం కదా. చూడండి, ఒండ్రు వేసుకొని ఇలాగా అప్పుడు మనం సున్నం జిగురు కలుపుకోవాలండి. ఎందుకంటే బల్ల కదా, ఒండ్రు ఎడతాం. మళ్ళీ ఫస్ట్ సారి ఒండ్రు ఎడతాం, రెండోసారి మనం మనం సున్నం తడిగి వేసుకోవాలండి. బల్ల మీద వేసింది సున్నం ఇప్పుడు కూడా. ఎందుకంటే పొడిగి వేస్తామనుకో అది సరిగ్గా అంత బలం రాదండి, పొడిగా జారిపోద్ది. ఇది అనుకో పర్ఫెక్ట్గా ఉంటుందండి, బుల్ల రాకుండా ఉంటుంది మనకి. వేసుకోవాలి మొత్తం బల్లంతా కూడా ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి పొడి వేసుకోవాలండి. చూపిస్తాను పొడి. అది కూడా సున్నం వేసాం కదండి, పొడి వేసుకోవాలండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం తడిగి వేసాం కదా, జారిపోద్ది. లేకపోతే ఇలా వేసుకొని మనం ఏం చేయాలంటే బద్ద తీసుకోవాలి. బద్ద తీసుకునండి మనం ఒకసారి మామూలు లైట్గా ఇలాగా మధ్యలో కొట్టి లైట్గా ఒకసారి మనం నాటు చూసుకోవాలండి. నాటు అంటే నాటు పుల్ల అండి, ఇలాగ ఉంటుంది పుల్ల. సీవర్ పుల్ల తీసుకోవాలండి. మళ్ళీ ఇదే నాటు ఇక్కడ వచ్చిందో చూసుకోవాలి మనం. ఒక పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకొని దాన్ని బట్టి మనం నీట్గా బద్దలాగేదండి. బద్దలాగిన తర్వాత ఎక్కడ సొట్టలు వస్తాయి కొంచెం మనం మాలు వేసుకొని మళ్ళీ ఎండగల పొడి వేసుకొని బద్దలాకోవాలండి. మీకు బల్ల అయితే చూపిస్తాను, బల్లంతా కంప్లీట్ అయినా చూపిస్తానండి. మన రెండు బళ్ళకు కూడా చిన్న బాగా వేసామండి. ఈ మొత్తం రెండు బళ్ళు ఫినిషింగ్ చేసినట్టు మీకు చూపిస్తానండి. ఇది పొడవలు అయిపోయి అద్దాలు వేయాలి. ఇప్పుడు మేము సున్నం వేస్తున్నాం. కబోర్డుకి ఇక్కడ దాకా అయింది. ఇంకా దీంతో పని ఉందండి. ఇంకా కొంచెం చీకటి అయిపోయిందని ఆపేస్తున్నాం. రేపు పొద్దునే వేస్తాం ఇదంతా. టీవీ కబోర్డు అయితే చేస్తామండి. పిల్లలాగా లేట్ అయిపోయింది. గాలి ఇవి కూడా లాగేస్తాం. ఇదంతా క్లియర్ చేస్తామండి. చూడండి, ఇప్పుడు పిన్లు వస్తాయి, అలా పిన్లు వస్తాయండి. చూపిస్తాను అవి కూడా చూడండి. గూలు టైప్ వస్తాయండి. మొత్తం ఇదంతా అయిందో చూపిస్తామండి మీకు. మొత్తం బల్లంతా అలా బిగిస్తాం. ఇప్పుడు సున్నం వేసాం, కింద చేస్తామండి. చూడండి, కింద కూడా చెయ్యాలి. అలా గీత వచ్చిన దగ్గర శివుని చెయ్యాలి. మనకైతే కబోర్డ్ వేసినట్టు అండి. ఇదిగోండి, ఇది పడితే వేసినట్టే మనకి కబోర్డ్ అయితే ఫినిషింగ్ చేసాం. సాంజు పడుతున్నామండి. సాంజు కూడా వస్తే పడుతున్నట్టే మొత్తం డాన్స్ చేస్తాం. ఈ కార్నర్లోనే కొన్ని మూల అంటారు. దీన్ని మూలను కొత్త ఆడించుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగా వస్తుందండి కబోర్డ్ వల్ల. కబోర్డ్ అందం వస్తుంది. చూడండి, ఇదంతా కూడా కొత్త స్పాంజ్ ఆడించుకోవాలి. కొత్త స్పాంజ్లో ఆడించాలి కంపల్సరీ. మొత్తం స్పాంజ్ కూడా వస్తే మనకు అవుతుంది. ఇది మీకు మొత్తం స్పాంజ్ కొట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి. సీను ఉందంటే అయిపోయింది. మనం స్పాంజ్ కొడుతున్నాం. మొత్తం స్పాంజ్ కొడతామండి. ఇదంతా స్పాంజ్ కొడితే నేను పని అయిపోయినట్టే.